మెటీరియల్స్ వచ్చాయి. వాటిని కొద్ది క్షణాల్లో ప్రారంభించబోతున్నాము. ఈ కార్యక్రమం ఉదయం 10 o'clock నుంచి 1 గంట వరకు నడుస్తుంది. వేరే పక్క మండలాల నుంచి జడ్జెస్ కూడా తెప్పించాము. ఆ మండలాల యొక్క జడ్జెస్ వచ్చి వాళ్ళ యొక్క న్యాయ నిర్ణేతలు చెప్తారు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ ముగింపు సమావేశం ప్రారంభమై వాళ్లకు ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫోరం వారి తరఫు నుంచి ప్రతి విభాగంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ప్రతి దాంట్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వబడుతున్నాయి. అట్లాగే ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఎన్జీసీ నేషనల్ డ్రీమ్ డ్రాప్ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మట్టి గణపతి చేసే కార్యక్రమం ఒకటి పెట్టాము. ఎన్జీసీ మా యొక్క డిఎస్పీ రాజశేఖరరావు గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఒక మట్టి గణపతితో ఎట్లా మట్టితోటి బంకమట్టి ఎట్లా గణపతి చేయొచ్చు, అట్లాగే కులవృత్తి రెప్యూషన్ కుమారి వాళ్ళ చేత కానీ ఇతర వృత్తులతో మట్టితోటి ప్రమిదలు ఎట్లా తయారు చేయొచ్చు నేర్పి 2 కార్యక్రమం కూడా ఇందులో పెట్టామండి. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మట్టి గణపతిలో ఉపాధ్యాయులు పాల్గొనవచ్చు, ఉపాధ్యాయులు చేయవచ్చు. వాళ్ళకు తగిన పారితోషికము బహుమతి కూడా ఉంటుందండి. ఇది ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం ఎందరో మహామహుల మేధస్సుల ప్రతిఫలం శాస్త్రీయ విజ్ఞానం. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం, అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం ఎందరో మహామహుల మేధస్సుల ప్రతిఫలం. విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. గుడి నుండి పుడమి తల్లి ఒడి దాకా శాస్త్ర విజ్ఞానమే మనిషి గతిని మార్చింది. ఎన్నో పరిశోధనలు మరెన్నో పరికల్పనలు, ఎన్నో పరిశోధనలు మరెన్నో పరికల్పనలు, సృజనాత్మకతే భువిపై నిలిపెను ఆవిష్కరణలు. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. సాగరాల లోతులన్నీ జయించింది విజ్ఞానం, అంతరిక్ష అవధుల ఆవిష్కరణే విజ్ఞానం. విశ్వరహస్యాలెన్నో ఛేదించెను విజ్ఞానం, విశ్వరహస్యాలెన్నో ఛేదించెను విజ్ఞానం. మానవ పరిణామంలో గుట్టు విప్పే విజ్ఞానం. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. కోసమే సైన్సు, ప్రగతి కోసమే సైన్సు, సత్యాన్వేషణకై వడివడిగా కదిలెను సైన్సు. ప్రశ్నించే తత్వంలో వికసించిన ఉషస్సు, ప్రశ్నించే తత్వంలో వికసించిన ఉషస్సు, నిరంతర అధ్యయనంలో ప్రసరించిన తేజస్సు. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ
భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. మార్పుకు యువతే వారసులై వాహకులై శాస్త్ర విజ్ఞాన ప్రగతి సాధించే నాయకులై అజ్ఞానపు చీకట్లను చీల్చే రథ సారథులై అజ్ఞానపు చీకట్లను చీల్చే రథ సారథులై నడవాలి సైనికులై నవయుగ వైతాళికులై. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం, అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం. ఎందరో మహామహుల మేధస్సుల ప్రతిఫలం. విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. నింగి నేలల నడుమ సాగే నిరంతర నిజాల ప్రయాణం. చీకటిని చీల్చే జ్ఞానమై వెలిగించును నవభారతం. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. వస్తువు కదిలే గమనము ఫిజిక్స్, శక్తిని తెలిపే చలనము ఫిజిక్స్. కాలం రాసే లెక్కలన్నీ కళ్ళకు చూపే మంత్రము ఫిజిక్స్. కాంతి వేగం గురుత్వ బలం అన్నీ దీని సత్యాలే. విశ్వపు వింతల వెనుక ఉన్న విజ్ఞానపు అడుగుజాడలే. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. మార్పులు చూపే హిస్టరీ. నీటి బిందువులో దాగిన అంతు చిక్కని మిస్టరీ. రంగుల మార్పు, రసాయనిక తీర్పు, అద్భుతమైన సమ్మేళనం. సృష్టిలోని ప్రతి అణువులో సాగును దీని సంకలనం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం తెలుపుటయే దీని పరమార్థం. ప్రాణం పలికే జువాలజీ, జీవన వేదపు ఐనాలజీ. జంతు కోటి
నడకల్లో దాగి ఉంది బయాలజీ. శరీర యంత్రం శ్వాసల తంత్రం తెలిపే జీవశాస్త్రం. మనలోని అద్భుతాలకి ఇది ఒక దివ్యాస్త్రం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం తెలుపుటే దీని పరమార్థం. పచ్చని ప్రకృతి బాటని విత్తనం వేసే రాణిని. ఆకులు చేసే ఆక్సిజన్ మనకు ఇచ్చే జీవమని. కొమ్మల పాట పూల తోట మొక్కల మౌన కావ్యం. అవనిని కాపాడే పచ్చదనమే విజ్ఞానపు అమర ధర్మం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం తెలుపుటే దీని పరమార్థం. పురుషుడి అవతారం, మరో మహాత్ముని ఆగమనం. విశ్వ జగతికే గర్వకారణం, భరతావనికే పర్వదినం. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. ఏపీజే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. భరత జాతి కీర్తి పతాక నీకు సలాం. వైజ్ఞానిక విశ్వ విజేత, సరళ సాత్విక శాస్త్రవేత్త. నిత్య జ్వలిత స్ఫూర్తి ప్రదాత, యువ భారత నవ నిర్మాత. స్వార్థమెరుగని మార్గదర్శి అబ్దుల్ కలాం. సర్వసత్తాక సార్వభౌమ నీకు సలాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే వందే మాతరం. హలు పెరుగని కర్మయోగి, నిరుపమాన త్యాగశీలి. దేశ ప్రగతికై మేధో మదనం, ప్రతినిత్యం అక్షర సమరం. విశ్వమానవ కళ్యాణంకై పరితపించిన తపస్వి. మానవత్వం పరిమళించే జాతి
మెచ్చిన మహర్షి సమతా మమతల శాంతి కపోతమ అబ్దుల్ కలాం పద్మ విభూషణ భారత రత్న నీకు సలాం వివేకానందుని ప్రబోధమై భారతీయతకు ప్రతీకవై నిద్రాణమైన జ్ఞాన తృష్ణను తట్టి లేపిన ప్రభాతమై నిర్జీవమైన క్షిపణి వ్యవస్థకు నీ స్వేదంతో జీవం పోసి నింపావు మన అమ్ముల పొదిలో అగ్ని ఆకాశ్ పృథ్వీ త్రిశూల్ అరుదైన ఆణిముత్యమా అబ్దుల్ కలాం భారతీయ క్షిపణి పితామహ నీకు సలాం మానవ మనుగడ మానవ మనుగడ